Hi, NTA will go for test number 6. It's challenge for us. The question is like this. There is a dynamometer. Okay. And on this side we have a body of mass 6 kgs is being pulled by 20 newtons. And on the other side there is a body of mass 4 kgs and this is pulled by 10 newtons. Okay. And the question is, what is the reading shown by the dynamometer? So I have switched on this light, okay, so it is clearly visible. ఈ మధ్యలో ది డైనమోమీటర్ ఉంది, ఇది ఎంత రీడింగ్ చూపిస్తుంది? వాట్ ఇస్ ద రీడింగ్ ఆఫ్ దట్ డైనమోమీటర్? ఇక్కడ యాక్సలరేషన్ ఎంతమ్మా? 20 minus 10 divided by total mass 10 కదా. Acceleration is 10 divided by 10, 1 meter per second square. That is the acceleration. అదవుతుందా? సరే, ఈ బాడీ మీద ఫ్రీ బాడీ ఈక్వేషన్ వేసాం అనుకోండి. If we take the free body equation on any one of these bodies, ఫ్రీ బాడీ ఈక్వేషన్ వేస్తే దీని మీద వేద్దాం. 20 minus t, ఇక్కడ టెన్షన్ ప్రొవైడ్ అవుతుంది కదా, is equal to mass into acceleration. Okay. So acceleration already calculate చేసాం మనం. Acceleration is 1. And what is the tension here? 20 minus 6. The tension itself is the reading of the dynamometer. డైనమోమీటర్లోని రీడింగ్ అడుగుతున్నాడు. డైనమోమీటర్లో రీడింగ్ ఎంత? ఇట్ ఈస్ 14 న్యూటన్స్. ఓకే, టెన్షన్ కడితే చాలు, అదవుతుందా? నెక్స్ట్ రైస్ చేస్తాను. ఫస్ట్ యాక్సిలరేషన్ కట్టాం, తర్వాత దీని ఫ్రీ బాడీ ఈక్వేషన్ వేసాం. 20 minus t అని రాయాలి. ఓకే, so there is a 14 newtons. Answer is there. Okay. Next, ఒక కండక్టింగ్ సర్క్యులర్ లూప్ ఉంది. Conducting circular loop is there, which is placed in a uniform magnetic field. Magnetic field ఉంది ఇక్కడ, and magnetic field is 0.04 Tesla. 0.04 Tesla. The radius of the loop starts shrinking at 2 millimeter per second. Radius తగ్గిపోతుందంట, అంటే dr by dt ఇచ్చాడు. Okay. What is the EMF induced in the loop when radius is 2 centimeters? When radius is 2 centimeters. అంటే మనం ఇలా రాద్దాం. E is equal to minus d phi by dt. Minus sign indicates lens law. Okay, ఇక్కడ b into dA by dt అని రాయొచ్చు కదా. cos 0 వస్తుంది ఇక్కడ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, b cos 0 కానీ cos 180 కానీ, మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలి. అండ్ వాట్ ఈస్ ఏరియా? ఏరియా ఎంతమ్మా? pi r స్క్వేర్. అంటే b ఇంటూ పై ఇంటూ r స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2r ఇంటూ dr by dt కదా. అదవుతుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? 0.04. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ 0.04 పై. పైలోనే ఇచ్చాడు ఆన్సర్. ఓకే, 2 into r. r అంటే 2 into 10 power minus 2. 2 into 10 power minus 2. dr by dt ఎంత? 2 into 10 power minus 3. 2 into 10 power minus 3. అంటే నాకు 8. 8 into 0.04. 8 into 0.04 ఎంత? 0.32 కదా. 0.32 pi into 10 power minus 5.
అర్థమవుతుందా? అంటే 3.25 మైక్రో అని రాయొచ్చు. 3.25 మైక్రో వోల్ట్స్, దట్ ఈస్ ద ఆన్సర్. అంటే అర్థమైందా? ఓకే. అంటే ఫార్ములా ఏంటి? E is equal to minus d5 by dt. అర్థమవుతుందా? 5 అంటే ఏంటి? b డాట్ ఏనే కదా. అంటే మనకి b డాట్ ఏ అంటే b ఇంటూ dA by dt వస్తుంది. ఓకే. దట్ మై కిడ్స్ ఆర్ డూయింగ్ నాయిస్. వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను. ఓకే, నెక్స్ట్. దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ ఈజీ క్వశ్చన్. b ఇంటూ dA by dt చేయాలి. కొన్నిసార్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంటది, అప్పుడు dB by dt ఇంటూ a అని చేస్తాం. యాక్చువల్గా కాస్ థీటా కూడా వస్తుంది ఇక్కడ. b బార్ డాట్ a బార్ చేసినప్పుడు కాస్ థీటా కూడా వస్తుంది, ba కాస్ థీటా అని. అంటే ఇక్కడ కాస్ 0 తీసుకున్నాం లేండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ద కాయిల్ ఉంది కదా, అంటే థీటా 0 కానీ నాకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ కావాలి. 0 కానీ 180 కానీ తీసుకుంటాం. 3.25 డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ question. The velocity of electrons liberated by electromagnetic radiation of wavelength is 18.0 nanometers. Okay, velocity of electrons liberated by electromagnetic radiation of wavelength from a helium ions in the ground state is హీలియం అయాన్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దాని ఎనర్జీ ఎంత? 1240/18 కదా. ఇందులో కొంత ఎనర్జీ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ బయటికి తేయడానికి యూజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ బయటికి తేయడానికి ఏంటి? 13.6 into Z2. Z2 అంటే హీలియం 4 అవుతుంది, Z2 4 అవుతుంది, ఇంటూ 1/1² 1/1² మైనస్ 1/∞². ఓకే, బయటకు వచ్చిన అంటే బయటికి రిమూవ్ చేయాలి కదా. ప్లస్ ఇప్పుడు కొంత కైనెటిక్ ఎనర్జీ వస్తుంది దానికి. అందులో వెలాసిటీ కట్టాలి. వీ హావ్ టు క్యాలిక్యులేట్ ద వెలాసిటీ. అర్థమవుతుందా? ఇంటూ 10⁶ ఉంది, ఇంటూ 10⁵ ఉంది ఆప్షన్స్ లోని. చూద్దాం. అంటే ఇది వచ్చిన ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటుంది, మళ్ళీ మనం జౌల్స్ లో మార్చుకోవాలి. ఓకే, ఇది ఆల్మోస్ట్ 2 9s పోయింది, 620. అర్థమవుతుందా? ఇది 9 టేబుల్ కూడా అదమా. హౌ మచ్ ఇస్ దిస్? 620 9 5s 45 9 6 54. ఓకే, 54 అంటే నా దగ్గర ఎంత మిగిలింది? 80 మిగిలింది. అంటే ఆల్మోస్ట్ 9 times పోతుంది. 69 మైనస్ ఇదెంతమ్మా? 24 2 14 1 54.4. ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ జౌల్స్ లో మార్చాలంటే 1.6 into 10⁻⁻19 half mv². Charge of what is the mass of electron? సో ఇక్కడ నుంచి v కట్టగలం కదా, half mv². సో 69 లోంచి 54.4 తీస్తే మనకి 6, తర్వాత 8 లోంచి 4 తీస్తే 4, తర్వాత 14.6 వచ్చింది. 14.6 into 2 divided by 9 into 1.6 into 10⁻⁻19 plus 31. 10⁻⁻19 plus 31 ఎంత? 12 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది 9 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? ఇక్కడ 9 ones plus 14.6 కదా ఇది. 56 అంటే 9 6 ఆల్మోస్ట్. 1.6 into 1.6 2.56 ఎంత వస్తుంది? 2.56 into 2.5 అనుకుందాం. 5 into 10⁻6 దాని రూట్ కట్టాలి. 5 into 10⁻6 10⁻12 రూట్ అంటే 2.3 into 10⁻6 ఉంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అదవుతుందా?
2.3 into 10 power 6. ఫస్ట్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలక్ట్రాన్ బయటికి తేవాలి అంటే ఇంత ఎనర్జీ కావాలి, బయటకు వచ్చింది కొంత వెలాసిటీ, వెలాసిటీ కట్టాలి. ఇది కైనెటిక్ ఎనర్జీ కదా. ఓకే, నాకు ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వచ్చింది ఎనర్జీ, జౌల్స్ లో మార్చాలంటే 1.6 into 10 power minus 19 చేయాలి. జౌల్స్ లో మార్చాను, తర్వాత V కట్టేశాను. ఓకే, 2.3 into 10 power 6. రైట్. Let's go for the next question. Total length of a sonometer wire fixed between two bridges is total length and ichadu 110 centimeters ichadu. He has given it as 110 centimeters. Now two more bridges are placed to divide the length and the ratio 6:3:2. 6:3:2. It is 6, it is 3, it is 2. 3 parts, 2 parts alaga. The tension in the wire is 400 newtons. 400 newtons. And mass per unit length 0.01 kg per meter ichadu. Okay, the minimum common frequency with which all the 3 parts can vibrate is 1000, 1100, 100, 110 ichadu. Okay. What is the minimum frequency? What is the length of this? 6/11 of 110. అంటే మనకి ఇది 10 times పోతుంది, 60 సెంటీమీటర్స్. అలాగే L2 ఎంత వస్తుంది? 30 సెంటీమీటర్స్ వస్తుంది. L3 ఎంత వస్తుంది? 20 సెంటీమీటర్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 1/2 into 0.6 into root over T by mu. Okay, this is the fundamental frequency of this part. 1/1.2 వచ్చింది ఇక్కడ. పైన 400 బయటకు వస్తే 20, 200 వస్తుంది. పైన ఇది 10 power 200 వస్తుంది ఇక్కడ. 200/1.2. మరి సెకండ్ వైర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత? సెకండ్ వైర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 1/2 into, I'm calculating fundamental. Okay, 2 into 0.3 into root over 400/0.01. So 200 divided by 0.6 వస్తుంది. లాస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? F3 is equal to 1/2 into 0.2 into root over T by mu. ఎంత? 200 కదా అది. 200 divided by 0.4. అదవుతుందా? What is the minimum frequency in which all the 3 are vibrating with the same frequency? అంటే ఇది అవుతుంది, ఇదే కదా. ఇది కాదు, మేబీ దిస్ 200/1.2 కదా. 200/1.2 is less than this. ఓకే, ఇంతకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాదు మనకి. ఇంతకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాదు దీనికి. ఓకే, అంటే ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇదైతే కాదు. సో దీన్ని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఇది వస్తుందా? 0.4 అన్నది వస్తుంది కదా. అలాగే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే రాదు, 6తో మల్టిప్లై చేస్తే 0.1 వస్తుంది. ఇక్కడ ఎంతో మల్టిప్లై చేస్తే 0.4 వస్తుంది, రాదు కదా. 6తో మల్టిప్లై చేస్తే 0.2 వస్తుంది. ఇక్కడ F1 is 200/1.2. అంటే ఈ మూడిట్లోని మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి రేషియో ఎలా వచ్చిందో చూద్దాం. రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫండమెంటల్ 200/1.2 is to 200/0.6 is to 200/0.4. అంటే మనకి రేషియో ఎంత వచ్చింది? 1/1.2 is to 1/0.6 is to 1/0.4. మొత్తాన్ని 1.2తో మల్టిప్లై చేద్దాం. 1.2తో మల్టిప్లై చేస్తే 1 is to 2 is to 3. అదవుతుందా?
సో వాట్ ఫ్రీక్వెన్సీ, ఇదే కదా మినిమం ఫ్రీక్వెన్సీ. ఇది ఒక లూప్ లో ఆసిలేట్ అయితే ఇది 2 లూప్స్ లో ఆసిలేట్ అవుతుంది. దిస్ విల్ ఆసిలేట్ ఇన్ 2 లూప్స్. అదే ఫ్రీక్వెన్సీకి ఇది ఎంత యాక్చువల్ గా 200/0.6 2తో మల్టిప్లై చేస్తుంటే ఇది వస్తుంది 1/1.6 1.2తో మల్టిప్లై చేసాం కదా. ఓకే, నాకు 200/1.2 కావాలంటే ఓకే, నాకు ఫ్రీక్వెన్సీ రేషియో ఎలా వచ్చిందో చెప్పండి. 1:2:3. ఇది మినిమం కదా, దిస్ ఇస్ మినిమం. ఓకే, నాకు దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 0.4 వస్తుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 0.3 వస్తుంది, సరిపోదు. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్దాం, ఫండమెంటల్ కాకుండా నెక్స్ట్కి వెళ్దాం. దీని ఫండమెంటల్ 0.4. మరి దీనికి 0.4 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఎంతతో మల్టిప్లై చేయాలి? 0.4 రావాలంటే 1/2 అయితే 1.2 వస్తుంది. హాఫ్ లూప్ ఎక్కడ ఉండదు కదా, 2తో మల్టిప్లై చేస్తే 3తో మల్టిప్లై చేస్తే 0.2 వస్తుంది. ఇక్కడ కూడా 3తో, ఇక్కడ మనం 0.2 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 0.2 రావాలంటే 6తో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ 0.2 వచ్చింది, ఇక్కడ 0.2 వచ్చింది, ఇక్కడ కూడా 0.2 వచ్చింది. అదే కదా ఫండమెంటల్, అదే ఆ ఫ్రీక్వెన్సీకి దట్ ఈస్ ద కామన్ ఫ్రీక్వెన్సీ. అంటే హాఫ్ లూప్స్ ఉండవు, హాఫ్ లూప్స్ వీ డోంట్ హ్యావ్ హాఫ్ లూప్స్, ఫుల్ లూప్స్ ఉంటాయి. అంటే దీంట్లో 2 లూప్స్, దీంట్లో 3 లూప్స్, దాంట్లో 6 లూప్స్. దీంట్లో అంటే ఆన్సర్ ఏంటంటే 400/0.4 ఆన్సర్. 400/0.4 అంటే 4000/4. వాట్ ఇస్ ద ఆన్సర్? 1000. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ న్యూట్రాన్ collides elastically with a stationary nucleus of mass number A. Okay, if the collision is perfectly elastic, then after the collision fraction of initial kinetic energy retained by neutron is fraction of initial kinetic energy retained by V1 formula ఏంటమ్మా? m1 minus m2 by m1 plus m2 into u1. సెకండ్ రాయక్కర్లేదండి, అది రెస్ట్ లోనే ఉంది ఇనీషియల్ గా. తర్వాత v1 ఎంత వస్తుంది? 1 minus a divided by 1 plus a into u1. వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రిటైన్డ్ అన్నాడు. అంటే మనకి కట్టాలి 12m v1 square divided by 12m u1 square కట్టాలి, ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రిటైన్డ్. అంటే ఆన్సర్ ఎంత? 1 minus a by 1 plus a whole square. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆప్షన్ ఈజీ కదా ఇది. నెక్స్ట్ అరేంజ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేద్దామా? ఇందాక కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఓకే, ఏ lead bullet strikes a target with a velocity of 480 meters per second. After the impact, the bullet falls dead. Heat produced gets equally shared between the bullet and the target. If the specific heat of lead is 0.03 calories per gram degree centigrade, what is the rise in temperature? Half of half mv square. Half of half mv square. Just order the half of half mv square is equal to ms delta t కదా. 50% హీట్ టార్గెట్ లో వెళ్ళిపోయింది, 50% ఏమో బుల్లెట్ లో టెంపరేచర్ రైజ్ అవడానికి యూజ్ అయింది. 50% అంటే హాఫే కదా, అంటే 1/4 ఇంటూ m క్యాన్సిల్ అయింది ఇక్కడ. v స్క్వేర్ అంటే 480 ఇంటూ 480. అర్థమవుతుందా? స్పెసిఫిక్ హీట్ ఎంత? 0.03 ఇంటూ 4200. అది జౌల్స్ పర్ కేజీస్ లో మార్చాలి ఇంటూ డెల్టా టీ. మనం డెల్టా టీ కట్టాలి. This goes how many times? 120 times.
ఈ జీరో ఈ రెండు జీరోలు క్యాన్సిల్ అయ్యాయి, అర్థమవుతుందా? అండ్ డెల్టా టీ ఈస్ 12 into 48 divided by 3 into 42 into 100. 0.03లోని 100 పైకి తెచ్చామే, 3-4 times పోయింది ఇక్కడ, అర్థమైందా? 4 2 2s 2 21s, అర్థమైందా? ఈ 21 మనకి నియరెస్ట్ ఆప్షన్ చూద్దాం. 21 అంటే 1 point ఎంత వస్తుంది? 21 into 2 ఎంత? 21 into 2 42 అంటే 2 point వస్తుంది. 2 point అంటే ఇంటూ 2 చేయాలి, మనకి 457 వస్తుంది. సో ఆన్సర్ విల్ బి 457 degrees centigrade, రైట్? నియరెస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. 457 degrees centigrade. ఇది ఈజీయే కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామే. Two beams of light having intensities I and 4i, okay, interfere to produce a fringe pattern on the screen. The phase difference between the beams is pi/2 at a point and at point A and pi at a point B. Okay, what is the difference in the resultant intensities A and B? ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? I1 plus I2 plus 2 root I1 I2 cos 90 0 లేనా? తర్వాత ఇది ఇంటెన్సిటీ అట్ A, ఇంటెన్సిటీ అట్ B చెప్పండి. I1 plus I2 plus 2 root I1 I2 cos 180 minus 1 కదా. ఓకే, ఈ రెండు IA minus IB అడుగుతున్నాడు. IA minus IB is equal to 5i minus ఈ రెండు, ఇది 5i వస్తుంది, ఇక్కడేమో 2i వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 4i. 4i వస్తుంది, ఈ రెండు క్యాన్సిల్ అయితే i వస్తుంది ఇక్కడ. అంటే ఆన్సర్ 4i. 4i is the answer and that is B option. అదవుతుంది. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి? I1 plus I2 plus 2 root I1 I2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామే. Next question is like this. I am just using this. Okay. So erase out leda. We'll take the help of a cloth and that we can erase easily. Okay. There is a point source of light. Okay. Which is placed at a distance h below the surface of a large deep lake. anta. Okay. Here h depth దగ్గర ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ఉంది. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు 4/3 అని. ఓకే, neglect the partial reflection of light during refraction. The percentage of light energy that escapes from the water surface is 50%, 25%, 20% and 17%. అంటే ఇక్కడ నుంచి లైట్ ఇలా పడి ఒక పర్టికులర్ యాంగిల్, దాన్ని ఏమంటాం? క్రిటికల్ యాంగిల్ అంటాం కదా. ఆ క్రిటికల్ యాంగిల్ దగ్గర లైట్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, దట్ ఎస్కేప్స్ ఫ్రమ్ ద వాటర్ సర్ఫేస్. బయటికి ఎంత వెళ్తుంది? పర్సంటేజ్ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ 1/4/3 ఈజ్ ఈక్వల్ టు sin c by sin 90 అని రాద్దాం. sin c by sin 90. sin c ఎంత వచ్చింది? 3/4 వచ్చింది. ఓకే, అండ్ మనకి సెమీ వెర్టెక్స్ యాంగిల్ తెలిస్తే సాలిడ్ యాంగిల్ కడగలమా? సాలిడ్ యాంగిల్ ఫార్ములా 2π into 1 - cos θ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి 3/4 వచ్చింది కదా. ఇది
ఇది ఎంత అవుతుంది? √16 minus 9. దిస్ ఇస్ నథింగ్ బట్ √7. అంటే 2π into 1 minus cos theta అంటే √7/4 అని రాస్తాం. టోటల్ సాలిడ్ యాంగిల్ అంతా 4π ఉంటుంది. ఓకే, 2π into 1 minus √7/4 లోంచి 4π into 100 ఇంత పర్సంటేజ్ ఆఫ్ లైట్ బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇంత క్రిటికల్, ఇంత సెమీ వెర్టెక్స్ యాంగిల్ కి సాలిడ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఒక సాలిడ్ యాంగిల్ ఒమేగా అని ఉంటుంది కదా. సి ఇస్ ద అంటే థీటా ఇస్ ద సెమీ వెర్టెక్స్ యాంగిల్ అయితే సాలిడ్ యాంగిల్ ఫార్ములా ఇది. అంటే అన్ని వైపులకి లైట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎంత ఎస్కేప్ అయింది అన్ని వైపులకి అంటే స్పియర్ ఊహించుకోండి. స్పియర్ కి సాలిడ్ యాంగిల్ 4π అంటే ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇదే కదా బయటికి వెళ్ళిన లైట్, ఇంత సాలిడ్ యాంగిల్ నుంచి బయటికి వెళ్తుంది. √7, what is √7? √4 2.2 into 2.2 4.84 వస్తుంది. 2.5 కాదు 6.25 వస్తుంది కదా. 2.6 ఓకే, 6.76. 2.6 అంటే 1 minus 2.6/4 divided by 2 into 100 అంటే 2 into 100 50 అవుతుంది. ఓకే, 4 LCM తీస్తే 4 minus 2.6 is 1.4 into 50. 2 2s 2 25s 2.7s. So 7 5s 35, 3 14 plus 3 17. 17.5. 17 ఉంది ఆన్సర్. డి ఆప్షన్ సాలిడ్ యాంగిల్ కన్సిడర్ చేయాలి. వెరీ గుడ్ క్వశ్చన్. అంటే సెమీ వెర్టెక్స్ యాంగిల్ తెలిస్తే ముందు సి కట్టుకోవాలి, క్రిటికల్ యాంగిల్. ఆ క్రిటికల్ యాంగిల్ ఇక్కడ సెమీ వెర్టెక్స్ యాంగిల్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఓకే, a radial gas expands isothermally from volume V1 to volume V2 isothermally అన్నాడే. ఐసోథర్మల్ అంటే ఏంటో చెప్పండి. టెంపరేచర్ కాన్స్టెంట్ ఐసోథర్మల్లీ అండ్ ఇడియాబాటికల్లీ కంప్రెస్డ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్. మళ్ళీ బ్యాక్ తెచ్చాం. ఎలాగా? ఇడియాబాటికల్లీ. ఇడియాబాటిక్ లో ఏంటమ్మా డెల్టా క్యూ 0 కదా. Adiabatically it is brought back to volume V1. Okay, initial pressures and final pressures are P1 and P3. Initial pressure P1 and final pressure P3, and the net work done by the gas is W. W is net work done by the gas. Either then W work done, net work done by the gas అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయిపోయింది కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అయిపోయింది కదా, నెట్ వర్క్ డన్ 0 అయిపోతుంది. అదవుతుందా? Is it correct? Net work done by the gas. Net work done by the gas is W. అంటే మనం చేంజ్ ఇన్ వాల్యూమ్ అయితే 0 అయింది కదా. ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా ఏంటి? 2.303 nRT log V2 by V1 base 10. ఇక్కడ కూడా వర్క్ డన్ ఫార్ములా ఉంది అడియాబాటిక్ ప్రాసెస్ లో. సో what is the net work done by the gas? 0 కాదు కదా, W1 plus W2 వేయాలి. W1 plus W2 ఒకటేమో 2.303 nRT. T ఎంత ఇక్కడ? టెంపరేచర్ ఏదో T అనుకుందాం. log V2 by V1 base 10. ఇదెంతమ్మా? వర్క్ డన్ అడియాబాటిక్ ఎంత? NR ఇంటూ ఇక్కడ టెంపరేచర్ మారిపోతుంది కదా, టెంపరేచర్ విల్ చేంజ్. T2 నుంచి T3కి వెళ్ళింది అనుకుందాం, డివైడ్ బై గామా -1. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్ గీసుకొని చూద్దాం. ఫస్ట్
V1 వాల్యూమ్ నుంచి ఎక్కడికి వెళ్ళాం, V2కి వెళ్ళాం. అగైన్ వీ హ్యావ్ గోన్ బ్యాక్ టు ఇలా వెళ్ళిపోయాము, అనేది అడియాబాటిక్ ప్రాసెస్ నుంచి వెళ్ళాం. V1 నుంచి V2కి వెళ్ళాం అండ్ మళ్ళీ V1కి వెళ్ళిపోయాం. సో వర్క్ డన్ అంటే ఏరియా ఇన్సైడ్ ద గ్రాఫే కదా, అంటే ఉంటుంది ఏరియా. వర్క్ డన్ నెగిటివా పాజిటివా? వర్క్ డన్ నెగిటివా పాజిటివ్ అడుగుతున్నాడు అంతే. ఇది క్లాక్ వైజ్ కదా, వర్క్ డన్ పాజిటివ్ ఉంటుంది. వర్క్ డన్ పాజిటివ్. డియాబాటిక్ ప్రాసెస్ ఇలా, ఇది ఐసోథర్మల్ కదా, ఇక్కడ నుంచి ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా డియాబాటిక్? ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అయింది అనుకోండి, వర్క్ డన్ నెగిటివ్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇలాగైతే ఇలా తీసుకెళ్ళాం అనుకోండి, దెన్ వర్క్ డన్ విల్ బి ఫైనల్ ప్రెషర్స్, ఇనిషియల్ ప్రెషర్స్ వాటిది కూడా అడుగుతున్నాడు. దిస్ ఇస్ వాల్యూమ్. ఇది సైక్లిక్ ప్రాసెస్ కాదు, సైక్లిక్ ఇస్ నాట్ సైక్లిక్. వాల్యూమ్ V1 అయితే వచ్చింది, ప్రెషర్ మారిపోయింది కదా, అంటే ఇక్కడ దాకా ఓకే. ఐసోథర్మల్, ఇది డియాబాటిక్. స్లోప్ కొంచెం ఇలా షార్ప్గా ఉంటుంది. వాల్యూమ్ మళ్ళీ అదే, వాల్యూమ్ ఈజ్ సేమ్. ఇక్కడ ప్రెషర్ ఎంత? P3, ఇక్కడ ప్రెషర్ P1, ఇక్కడ ప్రెషర్ P2. అదవుతుందా? ఓకే, ఫస్ట్ ఎక్స్పాండెడ్ అన్నాడు. సరే, ఇక్కడ ఏరియా ఇన్సైడ్ ద గ్రాఫ్ కట్టాలి. వర్క్ డన్ నెగిటివ్ వస్తుంది, వర్క్ డన్ విల్ బి నెగటివ్ అండ్ P3 గ్రేటర్ దాన్ P1 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. అంటే మళ్ళీ ప్రెషర్స్ ఏం లేదు, ప్రెషర్ వేరే ఉంది, ఇక్కడికి వెళ్ళింది అనమాట. ఎడియాబాటిక్ ప్రాసెస్ కి ఐసోథర్మల్ ప్రాసెస్ గ్రాఫ్ ఇలా ఉంటే ఎడియాబాటిక్ కొంచెం ఇలా ఉంటది, గామా టైం స్లోప్ ఎక్కువ ఉంటది. అర్థమైంది? ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకి ఇదేంటిది, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఏంటి, వర్క్ డన్ నెగిటివ్. P1 ఎక్కువ, P3 ఎక్కువ. అదవుతుంది. P3 కి గ్రాఫ్ బట్టి చెప్పచ్చు మనం. ఓకే, రైట్, ఐఎమ్ ఎరేజింగ్ దిస్. అదేం అక్కర్లేదండి, 2.303 అని ఆర్టీ అదేం అక్కర్లేదా? నెక్స్ట్, one end of a copper rod of uniform cross-sectional area, one end of the copper rod of uniform cross-sectional area of length 1.5 meters is kept in ice. ఒక దగ్గర ice there పెట్టాడు, ice at 0 degrees, and the other end is kept in water at 100 degrees centigrade water లో పెట్టాడు. అర్థమవుతుందా? If the whole system is insulated from the surroundings, then at what distance from the end of the rod which is in contact with the steam? It's steam kada? Okay, the temperature should be 200 degrees so that in steady state the rate of melting of ice is equal to the rate of production of steam. Then at what distance from the end of the rod from which is in contact with the steam? అంటే ఇక్కడ నుంచి x distance దగ్గర అక్కడ 200 degrees centigrade మెయింటైన్ చేయమంటాడు. ఇది ఎంత అవుతుంది? 1.5 మైనస్ x కదా, ఈ x కలపమంటున్నాడు. సో దట్ ఇక్కడ ఎంత స్టీమ్ జనరేట్ అవుతుందో అక్కడ అంత ఐస్ మెల్ట్ అవుతుంది అన్నాడు. latent heat of fusion of ice 80 ఇచ్చాడు, 80 calories per gram. latent heat of vaporization ఎంత ఇచ్చాడు? 540 ఇచ్చాడు calories per gram. అదవుతుందా? సరే, హీట్ కండక్షన్ ఫార్ములా ఏంటి? KA ఇంటూ T1 మైనస్ T2 బై L is equal to M ఇంటూ 540 అని రాసుకోవాలి. మరి ఇటు పక్క KA ఇంటూ 200 మైనస్ 0 డివైడెడ్ బై ఇది 1.5 మైనస్ x is equal to M ఇంటూ 80 అని రాయాలి. ఇక్కడ ఎంత స్టీమ్ ఫామ్ అవుతుందో ఇక్కడ అంతే ఐస్ ఫామ్ అవుతుంది అన్నాడు.
ఐస్ మెల్ట్ అవుతుంది అన్నాడు. అంటే ఇది ఎం తీసుకుంటే ఇది కూడా ఎంఏ తీసుకోవాలి. ఇక్కడ రెండు డివైడ్ చేద్దామా, కేఏ కేఏ క్యాన్సిల్ అవుతుంది, ఎం క్యాన్సిల్ అవుతుంది, దిస్ గోస్ and 100 by 200, 100 by x divided by 200 by 1.5 minus x is equal to 54 by 8. 2 4 times 2 27 times. ఓకే జీరోస్ కట్ అయ్యాయి, ఇక్కడ ఇది పైకి వెళ్ళిపోతుంది. ఓకే 1.5 ఇక్కడ రాస్తాను, 1.5 minus x into 4 is equal to 27 into 2x. 1.5 into 4 is equal to 27 into 2 endamma 54. 54 plus 4 56 x. The x is equal to 22.6 by 6.0 divided by 56. అంటే నాకు ఎంత వస్తుంది, 2 3s 2 27s, 3 by 27. ఇక్కడ ఆన్సర్ సెంటీమీటర్స్ లో అడుగుతున్నాడు, ఇది ఆస్కింగ్ ఇన్ సెంటీమీటర్స్. అంటే ఇంటూ 100 చేయండి. 300 by 27, 300 by 27 అంటే 127 అంటే 30 వస్తుంది కదా, 27 అంటే 30 వస్తుంది, 11 పాయింట్ వస్తుంది కదా, 10.34 ఇచ్చాడు, 16.480 ఇచ్చాడు, 80 540 కరెక్టే కదా, 100 grams, 1.5 meters లాంగ్. ఇక్కడ మిస్టేక్ చేస్తుంటాను, చూద్దాం ఒకసారి. 10 పాయింట్ ఉంది ఆన్సర్, ఇక్కడ 11 పాయింట్. ఓకే ఇక్కడ 200, ఇక్కడ నుంచి x డిస్టెన్స్ లో పెట్టాం. చెప్పండి, KA into 200 minus 100 divided by x is equal to m into 540. తర్వాత ఇటుపక్క కొంత హీట్ వెళ్తుంది. KA into 200 minus 0 divided by 1.5 minus x is equal to m into 80. ఈ రెండు డివైడ్ చేస్తున్నాం. రెండు డివైడ్ చేసినప్పుడు 100 by x divided by 200 by 1.5 minus x. ఓకే ఇది ఎన్నిసార్లు పోతుంది? How much is this? 27 కదా, 2 27s 2 4s సరిపోయింది. తర్వాత క్రాస్ మల్టిప్లై చేసాం, 4 పైకి వస్తుంది. 4 into 1.5 minus x. రైట్. తర్వాత ఇక్కడ మనకి 2x అనేది అటుపక్క వెళ్తుంది. 2x ఎంత ఇది? 54 plus 4, 54 plus 4x అంటే ఎంత వస్తుంది? 58x వస్తుంది. 58x వస్తుంది. అంటే 58 కదా, 58 అంటే ఎంత వస్తుందమ్మా? 58 అంటే 2 3s 2 29s. ఓకే 3 by 29 అంటే 10 పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇంకేం దగ్గరగా ఇంకేం ఆప్షన్స్ లేవు. ఓకే నెక్స్ట్ రేస్ చేస్తానే, ఇది అర్థమైందా? ఓకే నెక్స్ట్ a wire is tightly wound in the form of a spiral of n turns. ఇలా స్పైరల్ గా వైండ్ చేశాడు ఇలాగా. ఓకే ఇన్నర్ రేడియస్ A అన్నాడు, అవుటర్ రేడియస్ B అన్నాడు. ఓకే when I current is established in the coil, what is the magnetic field at the center? ఇందులో I current ఫ్లో అవుతుంది. I current is flowing the coil. అంటే ఇక్కడ సెంటర్ నుంచి ఆ డిస్టెన్స్ దగ్గర ఒక dr ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే దాంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉంటాయి? n by b minus a into dr, నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే సరే mu naught ni కదా, mu naught ni by 2r. ఇంటిగ్రేషన్ ఎక్కడ చేయాలి? a to b. సర్క్యులర్ కాయిల్ ఏంటి? mu naught ni by 2r కదా. సో దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్
mu naught n by 2 into ni by 2 into b minus a log b by a వస్తుంది. 1 by r dr ఏంటి log r కదా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A thin uniform annular disk of mass m, ఓ డిస్క్ ఉంది annular disk. ఓకే, ఇక్కడ మటుకు మాస్ ఉంది, లోపల మాస్ లేదే. అంటే దీని ఇన్నర్ రేడియస్ 3r, అవుటర్ రేడియస్ 4r అని ఇచ్చాడు. ఓకే, దీని మాస్ అయితే m అని ఇచ్చాడు. The work required to take a unit mass from point P on its axis. ఓ పాయింట్ P ఉన్నాడు యాక్సిస్ మీద 4r దూరంలో. ఓకే, అక్కడ నుంచి ఇన్ఫినిటీకి తీసుకెళ్ళాలి ఒక పాయింట్ యూనిట్ మాస్ ని. యూనిట్ మాస్ అంటే m is equal to 1. This has to be taken to infinity. What is the work required? అర్థమవుతుందా? ఓకే, వర్క్ డన్ is nothing but ఏంటి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకే, తర్వాత మైనస్ ఇక్కడ ఎంత ఉంటుందమ్మా పొటెన్షియల్? వాట్ ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ అట్ దిస్ పాయింట్? మామూలుగా రింగ్ వల్ల పొటెన్షియల్ ఎంత? ఇక్కడ రింగ్ స్మాల్ m మాస్ అనుకుందాం, లేకపోతే dm మాస్ అనుకుందాం రింగ్ది. ఇది ఎంత దూరంలో ఉంది? రూట్ ఓవర్ r స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్. 4r హోల్ స్క్వేర్ కదా. 4r హోల్ స్క్వేర్ అంటే 16r స్క్వేర్ వస్తుంది. అంటే ఇలాంటి రింగ్స్, ఇక్కడ ఒక రింగ్ తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ ఎ రింగ్ ఎట్ డిస్టెన్స్ స్మాల్ r. ఇంకా దానివల్ల పొటెన్షియల్ కడుతున్నాను. పొటెన్షియల్ ఎంత ఉంటుంది? మైనస్ g ఇంటూ dm. ఎంతమ్మా? మైనస్ g ఇంటూ dm డివైడ్ బై రూట్ 16r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. ఓకే, dm దాని మాస్. dm అంటే ఏమని రాద్దాం? 2πr dr అని రాద్దామా? అంటే m ఎంత? m మాస్ ఎంత కరెస్పాండ్ అవుతుంది? ఎంత ఏరియా కరెస్పాండ్ అవుతుంది? పై ఇంటూ 4r హోల్ స్క్వేర్ మైనస్ 16r స్క్వేర్ మైనస్ 9r స్క్వేర్ కదా. ఇంత ఏరియా కరెస్పాండ్ అవుతుంది. మరి మన ఏరియా ఎంత? వాట్ ఈస్ అవర్ ఏరియా? అవర్ ఏరియా ఈస్ 2πr dr. ఓకే, అవర్ dm మాస్, దట్ ఈస్ dm మాస్. ఓకే, dm మాస్ ఎంత వస్తుందో చెప్పండి ఇప్పుడు. వాట్ ఈస్ dm మాస్? ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. g బై రూట్ 16r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. అంటే వర్క్ డన్ ఇంటిగ్రేట్ చేయాలండి. ఇంటిగ్రేట్ dm ఎంత? 2πr dr. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలి ఇంటిగ్రేషన్? 3r నుంచి 4r. అర్థమవుతుందా? పొటెన్షియల్ జస్ట్ యాడ్ చేయడం, డైరెక్షన్స్ ఏం చూసుకోకర్లేదు. ఇక్కడ ఎంత? ఈ చిన్న రింగ్ వల్ల ఎంతమ్మా? మైనస్ g dm బై ఇదే కదా r స్క్వేర్ ప్లస్ 16r స్క్వేర్. పొటెన్షియల్ బికాస్ ఆఫ్ ఎ స్మాల్ రింగ్. డిస్క్ లో చాలా రింగ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 3r టు 4r. వాటి పొటెన్షియల్స్ కూడా యాడ్ చేయాలి. 2g పై అనేది బయట తీసేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ r ని లోపల తీసుకెళ్దామే. 16r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. ఈ లోపల డెరివేటివ్ ఆఫ్ అని రాద్దాం. ఈ r ని డెరివేటివ్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ 16r స్క్వేర్ అని రాద్దాం. అర్థమవుతుందా? 3r టు 4r. ఓకే, బై 2 చేయాలి. ఇక్కడ r స్క్వేర్ ఉంది కదా. డెరివేటివ్ ఆఫ్ r స్క్వేర్ ఎంత అవుతుంది? లేకపోతే 2r లోపల తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఓకే, 2r లోపల తీసుకెళ్ళిపోదాం. అప్పుడు డెరివేటివ్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్, ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చెప్పండి. వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్? g పై 16r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై 3/2. అంటే 3 ఇక్కడ ఉండి 2 పైకి వెళ్తుంది.
లిమిట్స్ ఎంత 3r to 4r అంటే 2g pi by 3 into first upper limit substitute చేయాలి. So what is that upper limit? ఎంతైంది హోల్ పవర్ మైనస్ హాఫ్ కదా, ఇదైంది హోల్ పవర్ మైనస్ హాఫ్ అంటే ఇక్కడ హాఫ్ వస్తుందా, హోల్ పవర్ హాఫ్ వస్తుంది. ఆర్ అనేది డినామినేటర్ లోకి వచ్చిందే, ఆర్ స్క్వేర్ తీసుకోవాలి కదా. Okay, this is what is this whole power minus half plus 1 by minus half plus 1. This will be the answer. Okay, ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, 4r సబ్స్టిట్యూట్ చేద్దాం. 16r స్క్వేర్ 3 బయట తెచ్చండి, 2g by 3 pi 16r స్క్వేర్ ప్లస్ 16r స్క్వేర్ అండ్ మైనస్ 16 plus 16 32 కదా, తర్వాత 16 25 రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7r స్క్వేర్ 2gm by pi. ఆన్సర్ నాకు m లో ఉంది. ఐ హావ్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. Why I have not written m here? Okay. m ఇక్కడ రాయలేదా నేను, ఇదే కదా m ఇక్కడ మర్చిపోయినట్టున్నాను. m ఇక్కడ m into 2 pi r dr. dm అంటే ఏంటి, రెండు బట్టి బేసిస్ డివైడ్ చేయాలి. Divided by pi into 16r square minus 9r square. రాయలేదు కదా, I'm not written here. Pi into 16r square minus 9r square. Okay, right, ఇదంతా కాన్స్టెంట్ ఎలిమెంట్, ఇది వదిలేసాను ఇది. సో లాస్ట్ లో రాద్దాం ఇక్కడ, pi into 16r square minus 9r square ఎంత 7r square కదా. ఓకే, డివైడ్ ఇక్కడ హోల్ పవర్ హాఫ్ ఉంది. ఓకే, ఇక్కడ 7 pi స్క్వేర్ ఉంది, 7 pi r స్క్వేర్ ఉంది. ఓకే, ఈ పై పై క్యాన్సిల్ అవుతుంది, కింద రూట్ 7 ఉంటుంది. root 7 2gm by ఎంత వస్తుంది, 2gm ఒకటి ఉంటుంది కదా ఇక్కడ, m 2gm by 4 root 2 minus 5 అలా ఇచ్చాడు, 4 root 2 minus 5. ఓకే, ఇక్కడ తప్పు రాసినట్టున్నానే చూడండి. 7r లేదా 32r స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ మైనస్ 25r స్క్వేర్ హోల్ పవర్ హాఫ్, ఇలా రాయాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి 2gm m కూడా ఉంటుంది, 2gm by 7r. ఓకే, ఇది 32 ఇక్కడ ఏమైనా బయటకు రావచ్చా, ఇది 5 కదా, ఇది 4 root 2 అవుతుందా, ఇది 32 root 2 power 5 4 root 2 అవుతుంది. ఓకే, ఒక 3 ఒకటి క్యాన్సిల్ అవ్వాలి ఎక్కడో. సో what option is correct? First option is correct. Why we are getting this extra 3? ఇక్కడ 2 వస్తుంది కదా,
సో దాని ఇంటిగ్రేషన్ ఎంత, హోల్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ 1 బై మైనస్ హాఫ్ ప్లస్ 1 అంటే మైనస్ హాఫ్ ప్లస్ 1 హాఫ్ అవుతుంది. 2 ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 3 అక్కర్లేదులేండి. సో దట్ ఈస్ ద ఆన్సర్ 4√2 మైనస్ 5. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. డిస్క్ ఉంది, డిస్క్ మాస్ m ఎంత ఏరియా కరెస్పాండ్ అవుతుంది, పై ఇంటూ 16r² మైనస్ r². అదవుతుందా? సరే, నేను ఒక రింగ్ తీసుకున్నాను, ఈ డిస్క్ లో ఒక చిన్న రింగ్ తీసుకున్నాను. ఆ రింగ్ వల్ల రింగ్ మాస్ డిఎం అంటే ఇది రాయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, అది మర్చిపోయాను ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇది ఉంది, పైన r ఉంది, అంటే దీని డెరివేటివ్ ఆఫ్ r², 16r² ప్లస్ r² అని రాసుకోవచ్చు. ఓకే, 2r ని. తర్వాత ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ, ఇది పొటెన్షియల్ బికాస్ ఆఫ్ రింగ్ కట్టాను. ఇలాంటి రింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి, 3r నుంచి 4r దాకా ఉన్నాయి. అది ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అర్థం అవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. అది లేకపోతే పాజ్ చేసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్, two uniformly charged non-conducting spheres, each of radius uniformly charged non-conducting spheres. ఒక దాని మీద మైనస్ q చార్జ్ ఉంది, ఇంకో దాని మీద ప్లస్ q చార్జ్ ఉంది. ఓకే, and C1 and C2 are the centers of the two. C1 and C2 are the centers of the two. C1 C2 is equal to ఎంత ఇచ్చాడంటే 10r ఇచ్చాడు. C1 C2 is given as 10r. Okay, are fixed in a gravity free space as shown in the figure. The electron is released at rest from point A. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిలీజ్ చేశాడు పాయింట్ A నుంచి. Then its speed before it strikes the other sphere is, ఇలా వచ్చి ఇక్కడ స్ట్రైక్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ A ఇక్కడ ఉంది, ఇలా వెళ్ళి దీన్ని స్ట్రైక్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ తో స్ట్రైక్ చేస్తుంది, విత్ వాట్ స్పీడ్ ఇట్ విల్ స్ట్రైక్. ఓకే, ఏ దగ్గర పొటెన్షియల్ ఎంతమ్మా, వాట్ ఇస్ ద పొటెన్షియల్ అట్ ఏ? పొటెన్షియల్ అట్ ఏ చెప్పండి. 1/4πε0 మైనస్ q/r ప్లస్ q/, ఇక్కడి నుంచి దూరం ఎంత, 9r ఇంటూ చార్జే కదా, ఎలక్ట్రాన్ అన్నాడు, ఎలక్ట్రాన్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ E అని తీసుకుంటాం, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ E అని తీసుకుంటాం. ఓకే, తర్వాత ఇది పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ 0 అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, 1/4πε0 q/r మైనస్ q/9r ప్లస్ ½ mv². v కట్టేయగలం ఇక్కడి నుంచి. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. 1/4πε0 కామన్ తీసేద్దాం. కామన్ తీస్తే ఇది ఎంత పక్క వచ్చింది అనుకోండి, q/9r ప్లస్ q/9r, 2q/9r మైనస్ 2q/r is equal to ½ mv². ఇది 2 టైమ్స్ పోయింది, ఆ 2 లోపల ఉన్న ఈ రెండు 2s పోతాయి. q బయట తీసేయండి, q/πm∈0, r కూడా బయట తీసేయండి. 1/9 మైనస్ 1 మైనస్ 8/9 is equal to v². v ఇక్కడ నుంచి కట్టొచ్చు కదా, v you can calculate. Okay, why we are getting negative sign here? నెగిటివ్ అయితే రాకూడదు కదా. 8q E కూడా ఉంది కదా, E is the charge of electron, √8/9. What is the charge of
ఇక్కడ నుంచి ఇటు దూరం ఎంత 9r కదా, కాకపోతే -q/9r అని రాస్తాం. ఇది ఎదురు పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఇటు పక్కే కదా అట్రాక్ట్ అయ్యేది, ప్లస్ వస్తుంది వెలాసిటీ. సో 2qE -2q/r. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉన్న చోటుకి వెళ్తుంది. ఎలక్ట్రాన్ ఇక్కడ మైనస్ ఛార్జ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వాళ్ళు మైనస్ తీసుకోవాలి, యూ టేక్ మైనస్. అంటే ప్లస్ వస్తుంది అండి ఇక్కడ. మైనస్ ఉంది అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, -1/4πε0 q1 q2/r అని రాస్తారు. ఓకే, what is the answer here? డినామినేటర్ లో అయితే 9 వచ్చింది, 8/9 వచ్చింది కదా, బి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేస్తానే. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసాం, రైట్. పొటెన్షియల్ ఎనర్జీ ఒకటే ఉంది ముందు, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. The binding energy per nucleon of deuterium and helium per nucleon Be/A ఇచ్చాడు. డ్యూటీరియం 1H2 కదా, హీలియం అంటే ఇది ఒకటి 1.1 MeV ఉంది, ఇంకోటి 7 MeV ఉంది. Respectively, when the two deuterium nuclei fuse together to form a helium nucleus. ఈ రెండు ఫ్యూజ్ అయ్యి హీలియం న్యూక్లియస్ ఫామ్ అయింది, pure deuterium. What is the energy released in the process in MeV? Energy released in the process. Okay, మొత్తం ఎన్ని న్యూక్లియన్స్ కంబైన్ అయ్యాయి? 4 న్యూక్లియన్స్. 4 into 1.1 4.4 MeV. అర్థమైందా? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఆఫ్ హీలియం ఎంత? 7.0. హీలియంలో ఎన్ని న్యూక్లియన్స్ ఉన్నాయి? 4. 4 into 7 ఎంత? 28 MeV. ఎనర్జీ రిలీజ్ అంటే రెండు మైనస్ చేయడమే కదా, 23.6 వస్తుంది. ఓకే, బి ఆప్షన్. ఓకే, ఈజీ అనా? నెక్స్ట్ చూడమ్మా. The velocity time graph of a particle of mass 10 kg is shown in the figure. Velocity time graph ఇచ్చాడు ఇలాగా. Velocity is in meters per second and here it is 50 meters per second. ఇక్కడ 10 seconds అన్నాడు, ఇది time is in seconds. What is the net work done on the particle in the first 2 seconds? First 2 seconds అంటే 2 seconds దగ్గర నెట్ వర్క్ డన్ మైనస్ ఇచ్చాడు, ప్లస్ కూడా ఇచ్చాడు కొన్ని ఆన్సర్లు. నెట్ వర్క్ డన్ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, 12m into v² minus u². మాస్ ఎంత ఇచ్చాడు అంటే 10 kgs మాస్ ఇచ్చాడు. మాస్ ఇస్ 10 kgs, రైట్. నాకు 2 seconds దగ్గర వెలాసిటీ కావాలి, ఇక్కడ వెలాసిటీ కావాలి 2 seconds దగ్గర. స్లోప్ ఈక్వల్ చేద్దామే. 50/10 is equal to 50/10. ఇదంతా v/8. స్లోప్ ఈక్వల్ చేసానే అంటే v40 వచ్చింది, v is 40. ఇప్పుడు చెప్పండి 40 meters per second. వాట్ ఈస్ ద నెట్ వర్క్ డన్? 12 into 10 into 40 square minus 50 square. ఇది 5 times పోయింది కదా. 5 into ఎంత? 900 minus 900 minus 4500 జౌళ్ళు. ఏం జౌళ్ళు? ఎన్ని జౌళ్ళు? -4500 జౌళ్ళు. అర్థమవుతుందా? రెస్ట్ చేస్తాను. So next question, the maximum and minimum equivalent resistance obtained by combining n identical resistances, each of resistance R is R maximum and R minimum. What is R maximum by R minimum అడుగుతున్నాడు.
అన్ని సిరీస్ లో కలిపేద్దాం, అప్పుడు మాక్సిమం అవుతుంది కదా. అన్ని ప్యారల్ గా కలిపేస్తే అప్పుడు r/n అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? n²1. డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక లిఫ్ట్ ఉంది, దాంట్లో పెండులం ఉంది, దాని టైం పీరియడ్ t1. టైం పీరియడ్ ఫార్ములా అంటే 2π/L/G కదా. ఇప్పుడు లిఫ్ట్ పైకి యాక్సిలరేట్ అవుతుంది, y = kt² అనే kt² తో పైకి వెళ్తుంది. అంటే వెలాసిటీ ఎంత? 2kt. యాక్సిలరేషన్ ఎంత? 2k. k ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అంటే 2 m/s² తో పైకి వెళ్తుంది. ఇప్పుడు టైం పీరియడ్ t2 అన్నాడు, t1²/t2² అడుగుతున్నాడు. t2 అంటే 2π/L/G+2 కదా, G+a కదా. G10 తీసుకోమన్నాడు, అదవుతుందా? t1²/t2² అడుగుతున్నాడు. t1²/t2² ఇస్ ఇక్కడ 1/10 మిగులుతుంది, ఇక్కడ 1/12 మిగులుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 6/5 ఆన్సర్. 5/6 కూడా ఇచ్చాడు జాగ్రత్తగా. t1²/t2² అడుగుతున్నాడు, అదవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్. What is the energy stored in the capacitor 1? ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చాడు, 10 volts. తర్వాత ఇక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చాడు ప్యారలల్ గా, ఇక్కడ ఒక కెపాసిటర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక కెపాసిటర్, కింద ఒక కెపాసిటర్. ఓకే, C అండ్ C. ఓకే, కెపాసిటర్ ఒక్కొక్క దాని కెపాసిటెన్స్ 1 మైక్రోఫారడ్ అన్నాడు. ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు, A, B, D, this is E, this point is E. సరే, పైన 10 volts పెట్టాడు బ్యాటరీ. వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మైక్రోజౌల్స్ ఇన్ A and B? ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ అడుగుతున్నాడు, ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ అడుగుతున్నాడు. సరే, ఏదైనా రీడ్రా చేయొచ్చా? ఏమైనా మధ్యలో తీసేయచ్చా? P/Q = R/S వచ్చింది కదా, ఈ మధ్యలో తీసేయచ్చు. కరెంట్ ఎలా వచ్చింది? పైన, ఇది పైన పార్ట్, ఇది కింద పార్ట్ అనుకోండి, మధ్యలో తీసేయచ్చు. అర్థమవుతుందా? దిస్ యూ కెన్ రిమూవ్. ఓకే, P/Q = R/S వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 10 volts లోని ఇక్కడ 5 volts డ్రాప్ అవుతుంది, ఇక్కడ 5 volts డ్రాప్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు ఎనర్జీ స్టోర్డ్ ఏంటో చెప్పండి. 12 CV² కదా, 12 CV², 5² 25. 12.5 is the answer. 12.5 microjoules. అంటే టైప్ చేయాలి ఇక్కడ నేను 12.5, 12.50 అని రాద్దాం. 12.50. ఓకే, ఏనా? అది వీట్ స్టోన్ బ్రిడ్జ్. 5 కెపాసిటీస్ ఉంటే చూసుకోవాలి మనం, వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఓకే, ఓపెన్ పైప్ ఉంది. ఓపెన్ పైప్, it is closed at one end and it is resonating in the third harmonic. థర్డ్ హార్మోనిక్ అంటే ఇలా వస్తుంది, అంతే కదా, ఇలాగే కదా వస్తుంది. థర్డ్ హార్మోనిక్ ఫస్ట్, థర్డ్ అలా వస్తుంది. which is 100 Hz more than the fundamental frequency. F3 is F1, F2 ఉండదు ఇక్కడ. అదవుతుందా? అలా కాదు. which is 100 Hz more than the fundamental frequency of open pipe. ఓకే, ఏమన్నాడు? ఓపెన్ పైప్ when closed at one end, ఒక సైడ్ క్లోజ్ చేస్తే థర్డ్ హార్మోనిక్ లో. ఓకే, F2 is థర్డ్ హార్మోనిక్ అంటే ఎంత? 3V/4L.
ఇజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ కన్నా ఓపెన్ పైప్ ఫండమెంటల్ కన్నా 100 హెర్ట్జ్ ఎక్కువ ఉంది. ఇలా ఇచ్చాడు. If the fundamental frequency of the pipe when open at both the ends is 50 N, what is the value of N? Fundamental frequency అంటే V by 2L కట్టాలి open at both the ends. ఇది రెండు V by 4L is equal to 100, V by 2L is equal to ఎంత అవుతుంది అప్పుడు 200 అవుతుంది. అదే ఆన్సర్. 200 50 N అన్నాడు, ఇది 50 N అన్నాడు. N is equal to 4 కదా, 4.00 అని టైప్ చేద్దాం, 4.00 అని టైప్ చేద్దాం. Okay, next in the figure shown a block of mass 15 kgs, a block of mass 15 kgs is kept on a rough inclined plane of angle 30 degrees. Okay, coefficient of friction is 0.5 between the inclined plane and the block. It is acted upon by two forces. One is 5 newtons and the other one is P newtons. Okay, what is the minimum value of P so that the block does not slip downwards? What is the minimum value of P so that the block does not slip downwards? P minimum calculate cheyali. కిందకి ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, mg sin theta. mg 10 తీసుకున్నావా, 10 తీసుకోమన్నాడు, 10 తీసుకోమన్నాడు, √3 1.7 తీసుకోమన్నాడు, g 10 తీసుకోమన్నాడు. ఓకే, mg sin 30 అంటే √3 by 2, this goes 5 times and 75 into 1.7. ఈ రెండు కిందకి యాక్ట్ అవుతున్నాయి. These both are acting downwards. ఇది అబౌట్ టు స్లిప్ డౌన్వర్డ్స్ కదా, ఫ్రిక్షన్ పైకి యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షన్ పైకి యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ కూడా పైకి యాక్ట్ అవుతుంది. ఇది అబౌట్ టు స్లిప్ డౌన్వర్డ్స్ కదా, అంటే 5 plus 75 into 1.7 is equal to P plus mu mg cos, ఇది sin theta అమ్మా, ఇది mg sin theta కదా, అంటే మనకి 75 వస్తుంది. ఓకే, 75 తర్వాత is equal to mu mg cos theta, mu ఎంత 0.5, mg 150, cos theta ఇక్కడ రాయాలి, cos 30 √3 by 2 ప్లస్ p, అంటే జస్ట్ అలా పట్టుకోవాలి కిందకి జారిపోకుండా, ఫ్రిక్షన్ కూడా పైగా యాక్ట్ అవుతుంది, కిందకి జారిపోవడానికి రెడీగా ఉంది కదా. ఇది 1.3 అని తీసుకోమన్నాడు, ఇది 75 ఇది ఎంత, ఇది 80 మైనస్ 75 into 1.7 ఎంత, 35 3 49 plus 3 52 75 5 7 12 127.5 divided by 2, 160 minus 127.5 divided by 2, ఇది ఎంత వస్తుంది, 160 minus 127.552, 5 లోంచి 2 తీస్తే 3, 32.5 by 2 అంటే మనకి ఎంత వస్తుంది, 1 6 కదా, 16 point మళ్ళీ 2 వస్తుంది, 16.25 is the answer. ఓకే, అది టైప్ చేయాలి మనం, 16.25 is the answer. ఓకే, సో అర్థమైందా ఇది. సో ఇక్కడ there are two hemispheres, hollow hemispheres, and they are held and they are charged uniformly with surface charge density sigma. Okay, ఇటుపక్క కూడా యూనిఫామ్ గా చార్జ్ అయి ఉంది. ఓకే, ఇక్కడ కొంత ఫోర్స్, ఇక్కడ కొంత ఫోర్స్ మనం అప్లై చేయాలి in order to hold them without repelling. అంటే ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫోర్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ ఒకటి డెవలప్ అవుతుంది బయటికి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా వేయాలి. ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే πr² వేయాలి, దీని క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే,
క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత ఉంటుంది, పై ఆర్ స్క్వేర్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ ఎంత అంటే సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అడుగుతున్నాడు. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిగ్మా స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. This is given in IIT JEE 2010. Okay. Next, a closed tube is filled with water and is rotated uniformly in a horizontal plane. Horizontal plane lo rotate చేస్తున్నాం ఒమేగా యాంగులర్ స్పీడ్ తోని. ఓకే, ఇక్కడ P1 ఇస్ ద ప్రెషర్ అన్నాడు. ఇక్కడ ఇంకో ట్యూబ్ ఉంది, ఇక్కడ ప్రెషర్ P2 అన్నాడు. హియర్ ద ప్రెషర్ ఈస్ P2. ఓకే, అండ్ this distance is R1 and this distance is R2. Okay, and ఇక్కడ ప్రెషర్ P1, ఇక్కడ ప్రెషర్ P2 అన్నాడు, వాటర్ యొక్క ప్రెషర్. వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ విత్ విచ్ వీఆర్ రొటేటింగ్ ద ట్యూబ్? అంటే మనం ఒక బకెట్ ఆఫ్ వాటర్ ని ఇలాగా యాంగులర్ వెలాసిటీ ఒమేగా యాంగులర్ వెలాసిటీతో తిప్పితే ఇలా వస్తుంది కదా. అంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ ఎంత ఉంటుంది? డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ అంటే ఇక్కడ హైట్ H2, ఇక్కడ హైట్ అంటే ఇక్కడ హైట్ H2, ఈ హైట్ H1 అనుకోండి సెంటర్ దగ్గర. అప్పుడు H2 మైనస్ H1 ఏమని రాసేవాళ్ళం? R స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై 2G అని రాసేవాళ్ళం. సో సేమ్ ప్రిన్సిపల్ వీ నీడ్ టు అప్లై హియర్. ఇక్కడ H2 మైనస్ H1 ఇంటూ రో ఇంటూ G. అదే H2 మైనస్ H1 ఎంత వస్తుంది? ఇక్కడ H2 మైనస్ H1 ఇంటూ రో ఇంటూ G. అదే కదా ప్రెషర్ డిఫరెన్స్. P2 మైనస్ P1 అని రాద్దాం దీన్ని. ఇజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ బై 2G, ఒమేగా స్క్వేర్ బై 2G ఇంటూ R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ అని రాయాలి. R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్. దీన్ని బట్టే సేమ్ ఫార్ములా. ఓకే, ఇంటూ రో G అని కూడా రాయాలి కదా. we have to write into rho G. ఓకే, ఇది మనం ఏం రాసుకుందాం? P1 మైనస్ P2 అని రాద్దాం. అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, బయటికి వెళ్ళే కొద్ది ప్రెషర్ పెరుగుతుంటది. P2 మైనస్ P1 ఇంటూ 2G. G క్యాన్సిల్ అవుతుంది కదా, G is getting cancelled. P2 minus P1 into 2 divided by R2 square minus R1 square under root చేస్తే మనకి ఒమేగా వస్తుంది. So first option is correct. Next question చూడండి. Next question is, there is a top and ఈ టాప్ ని మనం ఇలా వైండ్ చేసాం ఒక స్ట్రింగ్ తోని. ఈ స్ట్రింగ్ ఇలాగా లాగుతున్నాం మనం. F ఫోర్స్ అప్లై చేసి లాగుతున్నాం. ఫోర్స్ ఎంత అంటే 5.625 న్యూటన్స్. ఓకే, అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ టాప్ ఈస్, టాప్ అంటే తెలుసు కదా, పిల్లలు ఆడతారు కదా బొంగరం. ఓకే, దీన్ని ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ని ఎంత మూవ్ చేశాడంటే, హీ హాస్ మూవ్డ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 80 సెంటీమీటర్స్. 80 సెంటీమీటర్స్ అంటే 0.8 మీటర్స్ కదా. అంటే ఇక్కడ వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ త్రూ విచ్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఈస్ మూవ్డ్. ఓకే, అంటే 5.625 ఇంటూ 0.8. ఇది ½ ఒమేగా స్క్వేర్ అని రాయాలి. ½ ఒమేగా స్క్వేర్. ఇక్కడ నుంచి ఒమేగా కట్టేయగలం కదా.
5.625 into 0.8 అంటే 8/10 అని రాస్తాను. ఇది హాఫ్ I ఎంత ఇచ్చాడు 4 into 10 power minus 4 okay into omega square. This goes 2 times, this goes 4 times. Omega square is equal to ఎంత వచ్చింది 56.25 into 4 అంటే ఇక్కడ కింద 100 ఉంది, అది కూడా అది కిందకి వస్తుంది 10 power minus 4, 10 power minus 2 కిందకి 10 power minus 2 మిగులుతుంది, పైన 100 మిగులుతుంది. ఓకే ఒమేగా ఎంత వస్తుంది, దీని రూట్ 2 దీని రూట్ 10, మరి దీని రూట్ ఎంత అవుతుంది? ఆన్సర్ ఒమేగా బై 100 ఎంత అడుగుతున్నాడు, ఒమేగా బై 100 ఈజ్ ఆస్కింగ్ ఒమేగా బై 100. ఇది 10 power minus 4 కిందకి వస్తుంది. ఓకే దీన్ని ఎలా రాస్తారంటే 5.625 హాఫ్ I ఒమేగా స్క్వేర్ కదా, 5.625 న్యూటన్స్, ఇదంతా 0.8 మీటర్స్ మూవ్ చేసాడు. 0.8 మీటర్స్ అంటే 8/10 కదా. ఓకే హౌ మచ్ వీఆర్ గెటింగ్ దిస్ ఒమేగా 56.25 అని రాస్తే ఇక్కడ ఇంటూ 10 power minus 1 రాయాలి, కిందకు వస్తే 100 అవుతుంది, అంటే కింద 100 మిగిలిపోతుంది. 10 power minus 2 కరెక్టే 2. ఇది 56.25 రూట్ కావాలి మనకి. We want the root of this 56.25. నియరెస్ట్ గా చెప్పండి. 7 7s 49, 8 8 64. 7 పాయింట్ అని తీసుకుందాం, 7.5 అని తీసుకుందాం. 7.5 అని తీసుకుంటే ఇది ఎంత వస్తుంది, నియర్లీ మనకి 150 వస్తుంది, 150 వస్తుంది. అంటే మనం 1.50 పెట్టాలి. వాట్ యూ హ్యావ్ టు కీప్ 1.50. ఓకే ఇదైతే ఎగ్జాక్ట్ గా చేయాలి. 56.25 రూట్ ఎంత ఉంటుందో చూడాలి కరెక్ట్ గా. 56.25 7.5 into 7.5 ఎంత 35 3 38, మళ్ళీ 35 3 49 plus 3 ఎంత 49 plus 3 52 వస్తుంది కదా మనకి. 5 13 1 6 56.35 వస్తుంది. 56.35 ఓకే నియరెస్ట్ గా మనకి 1.50. ఓకే 7.5 into 7.5 మేబీ he has to give ఓకే 5.635 ఇచ్చుంటే కరెక్ట్ గా వచ్చేది. 5 5 25 2 కదా, ఇక్కడ 2 పెట్టాలి. 2 పెడితే 37 అవుతుంది కరెక్టే. 56.25 దాని రూట్ 7.5 అమ్మా, 7.5. సో 1.50 is the answer. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Again we have the same concept, electrostatic pressure. ఒక స్పియర్ ఉంది, దీనికి ఛార్జ్ ఇచ్చాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంత ఇచ్చాడంటే రూట్ ఆల్ఫా ఇంటూ ఎప్సిలాన్ నాట్ అని ఇచ్చాడు, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇమ్మన్నాడు. పాజిటివ్ ఛార్జ్ ఇస్తే ఇందులోని వాట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని అడుగుతున్నాడు. బల్క్ మోడల్స్ ఇచ్చాడు, అంటే బల్క్ మోడల్స్ ఇచ్చాడు మనకి. అంటే డెల్టా పి ఏంటమ్మా, డెల్టా పి ఇస్ బల్క్, డెల్టా పి బై డెల్టా వి బై వి ఏంటి, బల్క్ మోడల్స్ కదా. అంటే మనకి డెల్టా వి బై వి ఏమవుతుంది, డెల్టా పి అంటే సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్. ఇందాకే చెప్పాను కదా, సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై బి. అంటే అదే కదా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే. అంటే సిగ్మా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. ఆల్ఫా సిగ్మా ఇది ఇచ్చాడు, అది చూడు, దానికి ఆల్ఫా ఎప్సిలాన్ నాట్ వస్తుంది. తర్వాత
by 2 epsilon naught. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. డివైడ్ బై బి. బి ఎంత ఇచ్చాడంటే 2 into 10 power 11 ఇచ్చాడు. 2 into 10 power 11. ఆల్ఫా వాల్యూ 1 ఇచ్చాడు. ఆల్ఫా ఈజ్ గివెన్ as 1. అంటే 1/4 into 10 power minus 11 అవుతుంది. 0.25 పెట్టాలి మనం ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? 0.25 into 10 power minus 11. 0.25. ఓకే, ఇది అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Tomorrow we'll do NDA paper 7. Is it okay? Two metallic strips are riveted together at their ends by 4 rivets. రెండు metallic strips ఉన్నాయి. 4 rivets. 1 2 3 4 rivets at the ends. అర్థమవుతుందా? అంటే 2 మెటాలిక్ ప్లేట్స్ ని జాయిన్ చేసాం. సెపరేట్ గా ఉండాలి, జాయిన్ చేసాం రివెట్ చేసి. 2 వైపులా మనం హ్యామరింగ్ చేస్తే ఇలా రివెట్ అయిపోతుంది. హాట్ గా ఉన్నప్పుడు హ్యామరింగ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే ఈ డయామీటర్ ఆఫ్ ఈచ్ రివెట్ 6 mm అని ఇచ్చాడు. Diameter of each rivet is given as 6 mm and each rivet is having 1/4 of the load. 1/4 of the load పడుతుంది ఒక్కొక్క rivet మీద. What is the maximum tension that can produced in the riveted strip? Okay, is breaking stress, breaking shear stress. Shear stress ఎంత ఇచ్చాడంటే 6.9 into 10 power 7. ఓకే, అంటే ఇది వెయిట్ ఇక్కడ పడితే ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది కదా, టాంజెన్షియల్లీ ఎక్స్పాండ్ అవుతుంది. స్ట్రిప్ విల్ బి ఎక్స్పాండెడ్ టాంజెన్షియల్లీ. అంటే మనకి బ్రేకింగ్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఏరియా అంటే మనం ఎంత తీసుకోవాలి? πr² తీసుకోవాలి. ఓకే, πr². r అంటే 3 into 10 power minus 3 whole square. అదవుతుందా? నెక్స్ట్ ఇది పైన 3 కింద తీసేసుకోండి. ఓకే, 6.9 into 3 into 3 into 3 3 3లు ఉన్నాయి కదా, into 10 power minus 6 into 4 is nothing but maximum weight that can be suspended. This is the answer. అంటే 9 27 into 4 27 into 4 ఎంత? 108. 108 into 6.9. 6.9 into 108 into 10 power minus 6. So we have to, ఇక్కడ 10 power 7 ఉంది కదా, 10 power 7 ఇక్కడ 10 power minus 6 10 వస్తుంది. 10 power 7 ఒకటి ఉంది, 10 వస్తుంది రైట్. అయితే మనకి 6.9 into 1.08 into 10 cube. అర్థమవుతుందా? This is almost 7.8 into 10 power 3. First option is correct. Okay. So this is my paper discussion. Hope you liked it. Please share it to your friends so that I will be encouraged to do more and more videos on YouTube channel. Bye.